వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, ఇది తడి బట్టలతో దేవాలయంలోకి వెళ్ళకూడదు, దర్శించకూడదు అని అంటుంటారు. కానీ కొన్ని దేవాలయాలకి తడి బట్టలతోనే వెళ్ళాలన్న నియమం కూడా వింటూ ఉంటాం కదా. అసలు ఎందుకు వెళ్ళకూడదు, కొన్ని దేవాలయాలకి ఎందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించి ఏమైనా మనకి సాంప్రదాయం కానీ ఆచారాలు కానీ ఏమైనా ఉన్నాయండి? అంటే ఈ తడి బట్టలతో దేవుడికి దండం పెట్టడం అవి మనం చెయ్యం మామూలుగా స్నానం చెయ్యాలి తప్పకుండా. అయితే మడి కట్టుకునేటప్పుడు ఈ మామూలు వాళ్ళందరూ తడి బట్టలతోటి ఏం చేస్తారు, ఏమీ చేయరు. ఈ మడిగా ఉండేటప్పుడు బట్టలు తడుపుకుంటున్న తడి బట్టతోటి నీళ్లు పట్టుకెళ్ళటం విధానం. ఇప్పుడు అసలు అన్ని ఊళ్ళల్లోనూ పోయినాయి కదా అవి. నీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు? మంచినీళ్ళు మడిగా తీసుకెళ్లాలంటే స్నానం చేసి తడి బట్టతోటి నీళ్లు పట్టుకెళ్ళటం. తడి బట్టతోటి మంచినీళ్ళు పట్టుకెళ్లేవాళ్ళు. అది ఏనాడు నేను చూసే 30 సంవత్సరాలు దాటింది తెలుసా తడి బట్టలతో నీళ్లు పట్టుకొచ్చేది. అవి వంటకిను స్వామి దేవుడికి వాడుకునేవాడు, మడి వంటకి. మిగిలిన జనమందరికీ ఎందుకు ఈ మడి వ్యవహారం అవసరం లేదు, ఎవరికి అక్కర్లా కదా. ఇప్పుడు తడి బట్టలు తడుపుకోవటం ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు చేస్తారు. ఇప్పుడు నదిలో దిగితే బొంటి మీద బట్టలతోటి దిగుతారు. అవును, దిగి స్నానం చేసాం, నదిలో మునకలేసాం. ఇక నది ఒడ్డునే, గోదావరి ఒడ్డునే ఏ శివలింగమో శివాలయమో ఉంటే కొంచెం బట్టలు మంచి బట్టలు పొడి బట్ట కట్టుకుని బట్టలు తడి అద్దుకుని పొడి బట్టలు కట్టుకుని శివాలయంలోకి వెళ్తారు. మనం కోనేరులో స్నానం చేస్తాము, మన స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెళ్తాం. అయితే పుష్కరిణిలో స్నానం చేసి అదే తడి బట్టలతోటి అంగ ప్రదక్షిణానికి వెళ్తాం. ఎప్పుడైనా అంగ ప్రదక్షిణ చేసేవా నువ్వు? నేను చేయలేదు రమ్మగారు. తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం అంగ ప్రదక్షిణ మొక్కుంటారు కదా. దాని టికెట్ ఉంది, ముందు రోజే తీసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్ టికెటింగ్ కూడా వచ్చింది దానికి. ఆ తెల్లవారుజామున 1 గంటకి స్నానం చేసి తడి బట్టలతోటే వెళ్ళాలి అక్కడికి. మేము పుష్కరిణిలో మునిగే వెళ్ళాం. 2 సార్లు 3 సార్లు రూమ్లో నుంచి వెళ్ళాము. వెళ్ళి అక్కడ మునిగి వెళ్ళామన్నమాట. ఈ తడి బట్టలతో మనం ఇది లోపలికి వెళ్ళేసరికి 30 ఆరిపోతాయి. బోళ్ళంత నడకుంది కదా, వెయిటింగ్ ఉంది. తడి బట్టతోటి మనం అంగ ప్రదక్షిణం చేయాలన్నది సిద్ధాంతం. అప్పటికి బట్టలు ఆరిపోతాయి కాబట్టి లోపల అంగ ప్రదక్షిణం అయ్యాక దర్శనం కూడా అవుతుంది. అవును, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు రామేశ్వరం లాంటి చోట బావుల్లో స్నానం చేయటం, నువ్వు 21 బావుల్లోనూ స్నానం చేయ టపా పోసేస్తారు నెత్తి మీద నీళ్ళు. మనం ఈ కారిడార్లన్నీ నడిచెళ్ళేసరికి బట్టలు ఆరిపోతాయి. ఆ ఒక్క చోట ఏ బట్టలతో స్నానం చేసామో అదే బట్టలతోటి దర్శనానికి వెళ్ళాలి కాదు, వెళ్ళచ్చు. వెళ్ళాలన్న నియమం కాదమ్మా అది, వెళ్ళచ్చు అనే ఎగ్జామ్షన్ కాబట్టి అట్లా వెళ్ళిపోవచ్చు. వెళ్ళాల్సిందేనని ఏం లేదు. అవి కూడా మొక్కులు ఉంటాయట ఆ ప్రాంతంలో. ఓహో, తడి బట్టలతోనే వస్తామని దండం పెట్టుకుని అలా మొక్కుగా తీర్చుకుంటారు. తడి బట్టలతోటే వెళ్ళి దండం పెట్టుకోవటం. నీకు శక్తి కావాలి తడి బట్టలతోటి నడవాలంటే. చలేస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది, బట్టలు కాళ్ళకు పట్టుకుంటాయి. భక్తిపరత్వంతో కొంతమంది వెళ్తారు. అసలు ఈ సిద్ధాంతాల గురించి ఆలోచించకండి. ఎప్పుడు ఒళ్ళు ఆర్చుకోవాలి, తడి ఆర్చి మంచి బట్టలు వేసుకుని చక్కటి బట్టతోటి ఉతికినది మాసింది పనికిరాదు. ఒకసారి వేసుకున్నది వేసుకోకూడదు. దేవాలయ దర్శనానికి స్ట్రిక్ట్ రూలు. ఏ బట్టలతో భోజనం చేస్తామో ఆ బట్టలతోటి దర్శనానికి వెళ్ళకూడదు. కొన్ని చోట్లే ధూళి దర్శనం ఉంటుంది. ఎలా ఉన్నది అలాగే వెళ్ళిపోయి మనం ప్రయాణం చేసి వచ్చి అదే బట్టలతోటి శివాలయాల్లోనే అలాంటిది ధూళి దర్శనం. ధూళి దర్శనమే, దాని పేరే ధూళి దర్శనం. అందరూ చెయ్యరు, అన్ని వేళలా కాదు. మీకు ఏ ఆస్కారము లేదు, ఏ అవకాశము లేదు. ఏదో ప్రయాణ మధ్యంలో ఉన్నారు, దేవాలయం కనపడింది, దర్శనం చేయదలుచుకుని ధూళి దర్శనమే చేసుకుంటున్నాను తండ్రి అని ఒక దండం పెట్టుకుని వెళ్ళచ్చు. శుభ్రంగా వెళ్ళాలి దేవాలయాలకి. శరీర మాలిన్యంతో పాటు బుద్ధి మాలిన్యాలు కూడా కడుక్కుని వెళ్ళాలి. అది కదా, మనోమాలిన్యాలను అసలు ఉంచుకోకూడదు. మరి ఇవి రెండు అంటే ఇప్పుడు నీకు ఏ అవకాశం లేనప్పుడు దాన్ని వదిలిపెట్టి ఇవి రెండు పోగొట్టుకోవాలి. మనోమాలిన్యము బుద్ధి మాలిన్యాలని పోగొట్టుకుని శరీర మాలిన్యం ఉన్నా కూడా పర్వాలేదు. ఎప్పుడో ఒకసారి అవకాశం లేకపోతే, నీకు అన్నీ ఉండి నేను మాస్టి మొహం వేసుకుని వెళ్తానని అనకూడదు. అవకాశాలు లేనప్పుడు చెయ్యొచ్చు. ఇంట్లో కూడా తడి బట్టలతోటి దీపారాధన చేయటము అవి సాధారణంగా చెయ్యరు. తడి బట్టతోటి అంటే మేము ఇది వరకటి రోజుల్లో పొయ్యి వెలిగించుకునే రోజుల్లో
పొయ్యి అవి వెలిగించటము, మ్మ్. తర్వాత పొడి బట్ట కట్టుకుని మా పనులు చేసుకునేవాళ్ళు. నాకు తెలుసు మా అమ్మ తడి బట్టతో వంట మొదలు పెట్టడం. మ్మ్. మా విద్యకై మా మూడో అక్కయ్య కూడా ఆవిడకి చాలా వీరమడే, మ్మ్. తను కూడా చేస్తుంది అట్లాగే. పొయ్యి వరకు చేస్తారా రమ్మగారు? కొంత పని, పూజ, కొద్దిపాటి అదే, పని చేస్తారు. ప్రసాదాల వరకు ఏదైనా మొదలు పెట్టడం వరకే, ఆ. మొదలు పెట్టడం వరకే. ఈ తడి బట్టతోటి వడ్డన అవి వంట అది ఎప్పుడు చేస్తారంటే తిథులు ఆ. పెద్దవాళ్ళ తిథి ఉన్నప్పుడు తడి బట్టతోటి వంట చేయాలి. ఓ. అస్సలు మైల పడకూడదు అలా సిద్ధాంతాలమ్మా. లేదా పైన ఆరేసిన బట్టలు, ఇప్పుడు మడి బట్ట ఆరేసి ఉండాలి. ఏదైనా మ్మ్. విడిగా ఆరేసి ఎవరు ముట్టుకోకుండా ఉన్న బట్ట కానీ పట్టుబట్ట కానీ ఉంటే అవి కట్టుకుంటారు. అవి లేవనుకో, అవి కుదరలేదనుకో, తడిబట్టతోటి. దేవతార్చన వంట అంతా తడిబట్టతోటి చేసేవాళ్ళు చాలా తక్కువ, అప్పుడే తక్కువ. ఇప్పుడు అసలు ఈ కాలంలో లేనే లేదు. మ్మ్. ఆరేసిన బట్ట కట్టుకోవాలి, మడిగా ఆరేసుకున్నది పనికి వస్తుంది. మడుగు ఇదంతా మడి వ్యవహారమేనమ్మా, సార్వజనీన వ్యవహారం కానే కాదు. Yes. మడి అందరూ ఎక్కడి నుంచో పెట్టుకోరు. తెస్తారు ఇవి ఒక పాయింట్లు మన వాళ్ళు. ఆ. అది ఇప్పుడు నేను ఇది చెప్పంగానే అందరూ మేము కూడా అలాగే చేస్తామని మొదలు పెట్టద్దు. ఇది చేయకూడదు ఈ పని. ఆ. ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకోండి హాయిగా. ఇప్పుడు మనం దేవాలయాల దర్శనానికి వెళ్ళినప్పుడు రమ్మగారు కొన్ని నదులు ఉంటాయి ఇందాక మీరు అన్నట్లుగా. మ్. ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడ కృష్ణా నది ఉంటుంది. అమ్మవారిని దర్శించుకునే ముందు అవకాశం ఉంటే నదిలో స్నానం చేస్తాం, ఖచ్చితంగా బట్టలు మార్చుకుంటాం కదా రమ్మగారు? నది స్నానం చేసి లేదా పుష్కరిణి, కోనేరు, స్వామివారిది, అయ్యవారిది ఏమైనా ఉంటే ఇప్పుడు మహానందికి వెళ్తాం, అక్కడ అక్కడే అంతే. స్నానం చేస్తాం కదా, బట్టలు మార్చుకుని దర్శనానికి వెళ్ళాలి. మీరు అభిషేకం చేయటానికో దేనికైనా ఏమైనా కొన్ని ప్రత్యేక పూజలకి ఈ విధానము అనుసరించాలి అంటే చెయ్యాలి తప్ప సార్వజనీన వ్యవహారం అదైతే కానే కాదు. అసలు దాని గురించి ఆలోచించద్దు. పైగా ఇప్పుడు మనం ఉండే ఈ అపార్ట్మెంట్లలోనూ అక్కడ ఈ తడి బట్టలతోటి ఏం తిరుగుతాను చేయి, ఫ్లోరింగుల మీద కాళ్ళు జారిపడతారు. అవును, అవునా కాదా? మరి ఎంత శ్రద్ధ కావాలి దానికి. అలాంటివి ఏం పెట్టుకోవద్దమ్మా. స్నానం చెయ్యండి తప్పకుండా. దేవాలయ దర్శనానికి స్నానం చేసి వెళ్ళాలి, తలస్నానం చేయాలి. ఇది కలుపుతాం ఇందులో. తలస్నానం గుళ్ళోకి వెళ్ళాలంటే నెత్తి మీద నీళ్ళు పోసుకోవాల్సిందే. ఇలాంటివి ఉంటాయి చాలా మందికి. వివాహితలైతే పుణ్యస్త్రీకి తలస్నాన నియమం లేదు, ఏ జాతిలోనూ లేదు. పసుపు రాసుకుని స్నానం చేయండి పొద్దునే. మీకు అవసరము తలంటి పోసుకొని 4 రోజులైంది తల మురిగ్గా ఉంది అనిపిస్తే తలంటి పోసుకోవాలి తప్ప తలరుద్దుకోవాలి కానీ, లేకపోతే అవసరం లేదమ్మా. పసుపు రాసుకుని స్నానం చేయండి. మొన్న అప్పుడెప్పుడో ఎక్కడో పార్టీకి వెళ్ళి కట్టుకుని కాసేపు కట్టుకున్నాం కదా అని మడత పెట్టి హ్యాంగర్ తగిలిచ్చిన చీర కట్టుకుని గుళ్ళోకి వెళ్ళకండి. వాటితో పూజ కూర్చోకండి. ఉతికింది లేదా కొత్తది ఉతకని బట్టని కట్టుకోవద్దు, కట్టి విడిచిన దాన్ని కట్టుకోకూడదు. పూజకి పనికిరాదు, దేవాలయానికి పనికిరాదు. మీరు ఏ పెళ్ళికో పేరంటానికో వెళ్తారు, ఏం పర్వాలేదు, ఏం కాదు. వీటికి మాత్రం పనికిరాదు. పీటల మీద కూర్చుంటాం, ఏదైనా పూజ చేసుకోవడానికి కూర్చుంటాం, మనమే సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం, అప్పుడెప్పుడో కట్టి విడిచిన చీర కట్టుకోవద్దు. భోజనం చేస్తే ఆ బట్టలు కట్టుకుని పనికిరాదు. కొంచెం బాత్రూమ్కి దానికి వెళ్తాం, అవి పనికిరావు. మీ మడి అంటే ఇందులో శుద్ధత చాలా ఇంపార్టెంట్, ఇది పెట్టుకోండి. అంతేగాని తడి బట్టలు కట్టుకుని వెళ్ళాలా, గుళ్ళోకి వెళ్ళి తీరాలా, వెళ్తే మంచిదా, వెళ్తే అదేదో వస్తుంది, ఏం లేవాలంతా. సో తలస్నాన నియమం కూడా పుణ్యస్త్రీకి లేదు. లేదు. తిట్టద్దు మరి. మగవారు పిల్లల పరిస్థితి రమ్మగారు, వాళ్ళు చేయాలని అట్లా అసలు పిల్లలకి ఏముండదమ్మా, పిల్లలకి అసలు ఏమీ లేదు. పిల్లలకి మగవారికి ఏమన్నా? మగవారికి అయితే ఉంటుంది జయా. ఇది ప్రతిసారి మనం ఈ ప్రశ్నలు రైజ్ చేసినప్పుడల్లా నాకే విసుగోండి, ఎందుకు ఇవన్నీ చెప్తాం మనము అని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మగవారికి స్నాన నియమం ఉంటుంది జయ. తలస్నాన నియమం ఉంది అంతే. దర్శనం చేసుకునేటప్పుడు తలస్నానం చెయ్యాలి అని నియమం అయితే ఉంది. స్త్రీలకు ఆ నియమం లేదు. ఎందుకంటే మీరు ప్రతిదానికి ఒక అమెండ్మెంట్ ఏదో ఉంటుంది. ఆడవాళ్ళకి తల ఆరదు జయ తొందరగా, మగవాళ్ళకి తల ఆరిపోతుంది, నువ్వు గమనించు. అవును, అందుకని పెట్టలేదంట. వీళ్ళకి జబ్బు చేస్తుందమ్మా, వీళ్ళు మూలపడతారు. పాయింట్ అర్థం అవుతుందా? ఇదివరకు ఈ పుణ్యస్త్రీలో ఎందుకు చెప్తారంటే, పూర్వము తల ఉండేది కాదు, పుణ్యస్త్రీలు కాకపోతే తలలు ఉండేవి కాదు. నాకు ఆ క్వశ్చన్ రేజ్ అయింది మనసులో, ఇదేంటి పుణ్యస్త్రీలే తలస్నానం చెయ్యనక్కర్లేదు అంటున్నారు అనుకున్నాను. బట్ కానీ వీడియోలో అడగకూడదు అనుకున్నాను రమ్మగారు, ఎందుకు ఈ పాయింట్ చెప్పారంటే దాంపత్య జీవితం ఉంటుంది కాబట్టి వీళ్ళకి. అలాంటప్పుడు స్నానం చేస్తే గానీ పనికి రాదని పెచ్చలు చాలా ప్రబలినాయి. దాంట్లో అలాంటిది కనుక మీరు ప్రశ్నించేటట్లయితే, దాంపత్యం వల్ల మగవాళ్ళు తల స్నానం చేయాలి గుళ్ళోకి వెళ్ళాలంటే,
ఆడవాళ్ళు తల స్నానం చేయక్కర్లేదు, వీళ్ళు పసుపు రాసుకుని స్నానం చేస్తే సరిపోతుంది. ఇదే పాయింట్. రైట్, ఇంతే. ఇంతే, వెరీ క్లియర్. థ్యాంక్ యూ రమ్మ గారు, నమస్తే. నమస్తే.